Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి పెద్ది ఫస్ట్ షాట్ అనే పేరుతో ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు. మరి ఈ గ్లిమ్స్ ఎలా ఉంది అండ్ బుచ్చిబాబు ఎలాంటి మాయ చేయబోతున్నారు, రామ్ చరణ్ ఎలా చూపించబోతున్నాడు, ఇలాంటి అన్ని విషయాలను ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ నాయుడు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హలో సార్, మనకి పెద్ది నుంచి ఒక ఫస్ట్ షాట్ పేరుతో ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు శ్రీరామనవమి సందర్భంగా. అండ్ వీడియో చూసిన వాళ్ళంతా అసలు ఫ్యాన్స్ అయితే ఊగిపోతున్నారు. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది కదండి. ఇప్పుడంతా క్రికెట్ సీజన్లో ఉన్నారు. ఓకే. దాంతోపాటు ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ అయిపోయిన టైం ఇది. అందరూ ఆల్మోస్ట్ ఒక 60 to 70% స్టూడెంట్స్ క్రికెట్ బ్యాట్లు పట్టుకొని ఆడుతున్న టైంలో ఒక హీరో వచ్చి క్రికెట్ బ్యాట్తో ఉండే ఒక హీరోయిజం షాట్ చూపించినప్పుడు అది ఇంకా ఏ రేంజ్లో వెళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ లెవెల్లో చెప్తున్నాను నేను. ఫ్యాన్స్కి చాలా నచ్చింది, యాంటీ ఫ్యాన్స్ కూడా పొగుడుతున్నారు ఎంత బాగా తీశారు కదా అని చెప్పేసి. అండ్ జనరల్ ఆడియన్స్ కూడా చాలా నచ్చింది. ఇంకోటి ఆ సందర్భం, వాళ్ళు రిలీజ్ చేసిన సందర్భం కూడా చాలా బాగుంది. శ్రీరామనవమి రోజు ఒక మంచి, అంటే ఒక గుడ్ వైబ్స్ అనేది ఫస్ట్ నుంచి యాడ్ అయిపోవడం అనేది చాలా మంచి పరిణామం యాక్చువల్లీ. ఎందుకంటే ఏ సినిమా అయినా కూడా ఇప్పుడు సక్సెస్ మార్గంలోకి వెళ్ళాలంటే దాని శుభ ప్రారంభం, ఆ విధంగా ఆ గుడ్ వైబ్స్ అనేది కంటిన్యూ అవ్వడము, పబ్లిక్లో మంచి టాక్ ఉండడము, వాళ్ళు రిలీజ్ చేసిన ప్రతి సాంగ్ కావచ్చు, డైలాగ్ కావచ్చు, ప్రతిదీ ఆడియన్స్కి నచ్చడం చాలా ఇంపార్టెంట్. ఏది నచ్చకపోయినా ట్రోల్ జోన్లో పడిపోతున్నాయి. ఆ ఛాన్స్ ఎక్కడ తీసుకోకుండా మనకు కనిపించే ప్రతి అణువణువు బాగుండేలాగా కనిపించేది, అణువణువు వినిపించేది కూడా బాగుండేలాగా చక్కగా చేశాడు డైరెక్టర్. అండ్ మ్యూజిక్ కూడా ఏఆర్ రెహమాన్ ఆఫ్టర్ చావా తను ఆ సక్సెస్ స్పిరిట్లో ఉన్నాడు కాబట్టి హీ హాస్ డన్ హిస్ బెస్ట్. అండ్ విజువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ సీన్స్లో మట్టి అనే ఇంక్లూజన్ ఉంది ప్రతి సీన్లో. అవును. ఆ బ్యాట్ పట్టుకున్నప్పుడు, చెయ్యి కొట్టుకున్నప్పుడు కానీ, అతను జంప్ చేసినప్పుడు కానీ, బ్యాగ్ చింపి చేతులు కట్టుకున్నప్పుడు కానీ, అంటే విల్ సీ అ లాట్ ఆఫ్ డస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద సీన్స్. సో అదేంటంటే ఇట్ షోస్ రూటెడ్నెస్ అండ్ నేటివిటీ. ఆ మట్టి ఎప్పుడైతే కలుస్తుందో ఒక సీన్లో, ఇట్ యాడ్స్ తెలియని ఒక బ్యూటీ యాడ్ అవుతుంది సీన్స్లో. అది చూడడానికి చాలా బాగుందండి. అంటే మనందరికీ కూడా, అంటే సిటీలో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక వాళ్ళ యొక్క నేటివిటీ గుర్తొచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో చాలా బాగుంది. అండ్ RRR తరువాత రామ్ చరణ్ వచ్చేసి బుచ్చిబాబుతో సినిమా ఫైనల్ అయినా కానీ అందరిలో ఒక రకమైన డౌట్, అంటే బుచ్చి ఆల్రెడీ ఒక పెద్ద సక్సెస్ కొట్టున్నారు, కాకపోతే రామ్ చరణ్ టైర్ 1 హీరో, చాలా పెద్ద స్టారు, బుచ్చి హ్యాండిల్ చేయగలడా అనే ఒక డౌట్ అయితే రైజ్ చేశారు స్టార్టింగ్లో సినిమా అనౌన్స్మెంట్ అప్పుడు. తర్వాత కాలంలో బుచ్చి ఇచ్చిన స్టేట్మెంట్స్కి కానీ అండ్ ఫిల్మ్ తీస్తున్న విధానానికి కానీ, రామ్ చరణ్ లుక్ చూసిన తర్వాత కానీ, బయట కొన్ని వీడియోస్లో చాలామందికి ఒక క్లారిటీ వచ్చేసింది, బుచ్చిబాబు ఒక వండర్ క్రియేట్ చేయబోతున్నారు అని చెప్పేసి. అండ్ నిన్న వీడియో చూసిన తర్వాత బుచ్చిబాబు వర్క్ ఎలా ఉందంటారు? అదే ఇప్పటిదాకా నేను చెప్పింది అదే కదండి. తను చూడడానికి ఏమో చాలా సింపుల్గా ఇతను ఏమైనా చేయగలుగుతాడా అనిపిస్తుంది అతను చూస్తుంటే, అతని మాటలు వింటే. కానీ అతని వర్క్ చూస్తే మాత్రం ఇతను చేశాడా అనిపిస్తుంది, అబ్బురపరిచేస్తాడు. సో సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా ఉండి చాలా అంటే సుకుమార్ లెవెల్లో హ్యాండిల్ చేసే కేపబిలిటీకి వచ్చాడని చెప్పాలి. బికాస్ ఇలాంటి షార్ట్ మనం జనరల్గా ఏ అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు జనరల్గా క్రిటిక్స్ కానీ కొంతమంది ఏం చేస్తారంటే వరల్డ్ సినిమాతో కంపేర్ చేసి మన దాన్ని తక్కువ చేస్తారు, మన ప్రోడక్ట్ని. ఇది వరల్డ్ సినిమాకి ఛాలెంజ్ చేసి ఎలా ఉంది, ఇలాంటి షాట్ మనం ఎప్పుడు చూడలేదు. క్రికెట్ షాట్స్ కొన్ని సినిమాలో ఉన్నా కూడా ఒక హీరో బ్యాట్ పట్టుకొని అది నేలకి కొట్టి షాట్ కొట్టడం అనేది మీరు ఎప్పుడన్నా అసలు ఆన్ స్క్రీన్ ఏదైనా సినిమాలో మీరు చూసారా? చూడలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఒక హీరోని ఇలా చూపించడము. సో ఇది వరల్డ్కే ఛాలెంజ్ విసిరే షాట్. సో గ్లోబల్ స్టార్ అనే ఒక ఏదైతే ట్యాగ్ లైన్ హీరోకి ఉందో దానికి న్యాయపరుస్తూ దాని జస్టిఫికేషన్ లాగా ఈ షాట్ అని చెప్పాలి. వెరీ గుడ్ షాట్. అండ్ టీజర్లో కొన్ని షాట్లు చూసిన తర్వాత కొంతమంది ఏంటంటే కథా చర్చల్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. అండ్ అక్కడ చూపిస్తున్న ఆ బ్యానర్స్ కానీ, రాజకీయ నాయకుల కటౌట్లు కానీ అన్నీ కూడా 2009, 2010 ఒక 15 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే మనం ఆల్రెడీ చూసి వచ్చిన కండిషన్స్ అవన్నీ. సో ఆ టచ్ కనిపిస్తుంది. సినిమాలో ఏమన్నా పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో కానీ ఆ విధంగా నడిచే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఇలా అంటున్నారు. అండ్ టీజర్లో మీరు అలాంటివి ఏమైనా గమనించారా? హీరోయిక్ ఎలిమెంట్స్ అంటే ప్రైమరీగా మనకి టీజర్ చూసినప్పుడు, అంటే ఈవెన్ ఆ షార్ట్స్ బాగున్నందుకు నేను కూడా 4-5 టైమ్స్ చూసినప్పుడు ఆ హీరోయిజమే ఎలివేట్ అవుతుంది. కానీ అంత బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు చూడొచ్చు కదా, అంత మనము క్యూరియాసిటీలోకి వెళ్ళిపోయి అంత లేని డీటెయిల్స్ ఎత్తుకోవడం ఎందుకు, ఉన్నవి ఎంజాయ్ చేస్తే చాలు కదా. సో ఐ ఎంజాయ్డ్ వాట్ ఎవర్ ప్రైమరీలీ దే హ్యావ్ షోన్. సెకండరీ డీటెయిల్స్ అనేది వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు చూడొచ్చు కదా, దాంట్లోకి వెళ్ళచ్చు.
అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బుచ్చిబాబుకి ప్రాజెక్ట్ ఓకే అయ్యేటప్పుడు ఒక కథ విషయంలో బుచ్చిబాబు ఎంత కేర్ తీసుకుంటారో రామ్ చరణ్కి అర్థమైంది. అందుకే త్రిబుల్ ఆర్ తర్వాత గేమ్ చేంజర్ చేస్తూ, అంటే త్రిబుల్ ఆర్ ఒక గేమ్ చేంజర్ ఇలాంటి వరుసలో బుచ్చిబాబుని తీసుకొచ్చారు పెట్టారని చెప్పారు. అండ్ ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఏంటంటే ఇందులో సుకుమార్ గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది, ఆయన కూడా ఖచ్చితంగా దగ్గరుండి చూసుకుంటారు అని చెప్పి అంటున్నాను అనమాట. ఈ టీజర్ మొత్తం మీద మీకు అది బుచ్చిది అయినా కానీ సుకుమార్ టచ్ ఎక్కడన్నా కనిపించిందా, తన శిష్యుడిగా కానీ లేకపోతే సుకుమార్ కేర్ తీసుకున్నట్టు కానీ ఆ టచ్ ఏమన్నా కనిపించిందా? బుచ్చిబాబు ఎప్పుడు ఏ వర్క్ చేసినా హీఈస్ డెడికేటింగ్ హీస్ ఎవ్రీ వర్క్ టు, అంటే నాకు తెలిసి నేను చేస్తున్న ప్రతిదీ నేను మా గురువుగారి దగ్గర నేర్చుకుంటున్నాను చెప్తున్నారు. ఇంకోటి యాక్సెస్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ కరెక్షన్స్ వైజ్గా ఏమైనా ఉంటే చూసుకుంటూ ఉండొచ్చు. ఇంకోటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ క్రికెట్ షాట్ ఏదైతే చాలా మందికి నచ్చిందో అది జనరల్గా షూట్ చేసినప్పటికీ దాని ఎడిట్ ప్యాటర్న్ చాలా బాగుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సడన్గా స్లో మోషన్, సడన్గా స్పీడ్, సడన్గా స్లో, మళ్ళీ ఆ ఫ్లో మిస్ అవ్వకుండా ఆ ఫ్లూయిడ్ షాట్ అది హాలీవుడ్లో పాసిబుల్ అలా చేయడము. ఇక్కడ మన నేటివ్ మట్టి మీద చేయడం అనేది సూపర్ అనిపించింది ఆ షాట్. అంటే నెవర్ సీన్ బిఫోర్ షాట్. ఎడిట్ కూడా చాలా బాగా కన్సీవ్ చేశారు. సో టెక్నికల్లీ ఇట్స్ అ బ్రిలియంట్ వర్క్. అంటే ఒక హీరోని ఇంత బెస్ట్ షాట్ అంటే దాన్ని ఏమంటారంటే లైఫ్ టైం ఇంకా కొన్ని ఇండెక్స్ షాట్స్ అంటారు హీరోకి. లైక్ ఇప్పుడు బ్రో సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఉంటుంది పవన్ కళ్యాణ్కి, ట్రిబ్యూట్ లా ఉంటుంది. అట్లాగా ఈ సినిమాకి ట్రిబ్యూట్ షాట్ పబ్లిక్కి చూపించేయడము, సినిమా ఇంకా జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే. ఇది యాక్చువల్గా హాలీవుడ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. హాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తారంటే సినిమా స్టార్ట్ అయినప్పుడే క్యూరియాసిటీ ఫ్యాక్టర్స్ పబ్లిక్లోకి వదిలేసి దాని రిలీజ్ టైం వరకు ఆ బజ్ తగ్గకుండా ఉండేలాగా చూసుకుంటారు. మార్వెల్ వాళ్ళది అలా, దట్స్ వాట్ దే డు. స్పైడర్ మ్యాన్ కానీ ఇవన్నీ కూడా అలానే బస్ క్రియేట్ చేస్తాయి ఓపెనింగ్ అప్పటి నుంచే. దానివల్ల ఏమవుతుందంటే అటు మార్కెట్లో అంచనాలు పెరిగిపోతాయి సినిమా మీద, పబ్లిక్లో క్యూరియాసిటీ ఫ్యాక్టర్ చాలా బిల్డ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ని వాళ్ళు హై రేంజ్లో పెట్టేశారో పబ్లిక్ ఈ సినిమా యొక్క ఎక్స్పెక్టేషన్ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. కింద నుంచి మాట్లాడరు, గ్రౌండ్ లెవెల్ నుంచి. అంటే ఒక 100 అనుకుంటే దాని ఒక వాల్యూ 100 నుంచి మాట్లాడతారు దాని గురించి. సో అలా దీని గ్రాఫ్, దీని వాల్యూ ఏముండబోతుంది, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మేము ఏ రేంజ్లో తీయబోతున్నాం, ఇవన్నిటికీ ఆన్సర్స్ విజువల్గా చాలా బాగా చూపించాడు. ఇంకోటి ఓపెనింగ్లో రామ్ చరణ్ వాయిస్ చాలా బాగుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ నేటివిటీతో పాటు ఆ యాస పట్టుకొని ఆ వాయిస్ మాడ్యులేషన్, ఆ వాయిస్ సౌండింగ్ కూడా ఇట్స్ వెరీ గుడ్, ఫ్రెష్గా అనిపించింది. అంటే ఏదైతే గేమ్ చేంజర్ ఏదైతే అంటే అనుకున్నంత సక్సెస్ కాకపోవడం వల్ల ఎంతో అంత లోలో ఉన్న రామ్ చరణ్కి కూడా ఈ యొక్క పాజిటివ్ వైబ్స్ అనేది ఎంతో అంత ఇన్నర్ కాన్ఫిడెన్స్ ఇచ్చి ఈ సినిమాకి ఇంకా డబల్ త్రిబుల్ ఎనర్జీతో వర్క్ చేసి ఇప్పుడు ఈ ఏదైతే ఆ గుడ్ వైబ్స్ని ప్రాపర్ సక్సెస్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. అండ్ టీజర్లో ఇంకో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే చరణ్ లుక్. అవును. అండ్ హీస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్. అవును. ఆ బైచెప్స్ కానీ చూస్తుంటే అసలు ఏ హాలీవుడ్ హీరో వాళ్ళు మనం పెద్ద పెద్ద సినిమాల్లో చూస్తుంటాం కదా, ఇందాక మనం మాట్లాడుకున్న మార్వెల్ మూవీస్ అలా చూస్తుంటాం, ఆ లుక్తో ఉన్నాడు అనమాట. అండ్ సినిమా కోసం రామ్ చరణ్ పడే కష్టం, అంటే తను లుక్ కానీ తనకి మిగతా అన్ని విషయాలు తీసుకున్న కేర్ కానీ ఎలా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసిన విధానంలో ఇన్నేళ్ళ జర్నీలో? బై డిఫాల్ట్ హీస్ ఫిట్ అండి. అంటే బికాస్ ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి అని తనని అడ్రస్ చేయట్లేదు చాలా రోజుల నుంచి. స్టార్టింగ్లో చేసేవాళ్ళు, స్టార్టింగ్ 4 or 5 మూవీస్కి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆ త్రిబుల్ ఆర్ ఆ టైం నుంచి కూడా హీఈస్ నాట్ బీయింగ్ అడ్రస్డ్ యాజ్ ఒక స్టార్ కిడ్ లాగా అడ్రస్ చేయట్లేదు. తనని ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఆ సెల్ఫ్ ఐడెంటిటీ తెచ్చుకోవడమే ఒక పెద్ద టాస్క్. అక్కడి నుంచి ఏంటంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఫస్ట్ నుంచి కూడా తను ఏంటంటే స్లిమ్గానే హీఈస్ మెయింటైనింగ్ హిమ్సెల్ఫ్. ఎక్కడ కూడా వీ నెవర్ సీన్ హిమ్ అవుట్ ఆఫ్ షేప్. అండ్ దాంతోపాటు ఆ క్యారెక్టర్కి అవసరమైన ఆ రగడ్నెస్ కానీ ఆ రూటెడ్నెస్ కానీ అది డైరెక్టర్స్, టెక్నికల్ టీమ్ వీళ్ళందరూ కూడా అప్లై చేసి ఆడియన్స్ని కన్విన్సింగ్ జోన్లో పెట్టి మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. సో ఐ మీన్ హీఈస్ లైక్ ఫ్లూయిడ్. ఏ జార్లో పెట్టినా కూడా ఫ్లూయిడ్ ఏం చేస్తుంది, ఆ షేప్ తీసుకుంటుంది. సో హీఈస్ లైక్ ఫ్లూయిడిక్ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తున్నాడు ప్రతి మూవీ టు మూవీ, విచ్ ఇస్ గుడ్. అంటే ఈ షార్ట్స్ చూసినప్పుడు ఏ ఒక్కరు కూడా ఇది ఆ సినిమాలా ఉంది, ఈ సినిమాలా ఉంది, మగధీరాలా ఒక్కరు కూడా మాట్లాడలేదు చూడండి. ఒక ఫ్రెష్ రిసీవింగ్ ఉంది. కొంతమంది మాత్రము దీన్ని ఇంతకుముందు బుచ్చిబాబు మూవీతో కొంచెం కంపేర్ చేస్తున్నారు, ఎందుకంటే అదే రా అండ్ రస్టిక్నెస్ ఉంది కాబట్టి. కానీ ఐ డోంట్ థింక్ సో. ఇది ఫ్రెష్గా ఉంది యాక్చువల్లీ, వెరీ ఫ్రెష్ అండ్ వెరీ న్యూ, ఇన్నోవేటివ్గా ఉంది చాలా. కాంట్ కంపేర్ విత్ ద ప్రీవియస్ మూవీ ఆఫ్ ద సేమ్ టీమ్. అండ్ కొంతమంది అయితే రంగస్థలం కానీ అదే అంటున్నారు, రంగస్థలంతో కంపేర్ చేస్తున్నారు. కానీ రంగస్థలం లుక్ కానీ
ఇప్పుడు రంగస్థలం సినిమాలో వీ హ్యావ్ సీన్ అ డిసేబిలిటీ ఇన్ ద హీరో, వినబడదు అనే ఒక డిసేబిలిటీ. ఐ డోంట్ థింక్ దిస్ మూవీ విల్ హ్యావ్ దట్ ఇన్ ప్రైమరీ జోన్. అవునా కదా, అలా ఉండకపోవచ్చు నాకు తెలిసి. అంటే చూపించడమే హీరోయిజం చూపించారు మనకి షార్ట్లో కాబట్టి, ఇంకా ఇది టోటలీ హీరోయిక్ షార్ట్స్ తోటి ఉంటూ ఒక మంచి స్టోరీ కన్వే చేస్తూ ఆ రూటెడ్ నేటివిటీని పట్టుకొని కరెక్ట్గా కనుక పిచ్ చేస్తే కేవలం తెలుగు అనే కాదు, తమిళ అనేది ఏ లాంగ్వేజ్లో రిలీజ్ అయినా ఆ క్రికెట్ ఆ నేపథ్యం ఉంది కాబట్టి వరల్డ్ వైడ్ మళ్ళీ గట్టిగా సౌండ్ చేసే ఒక అవుట్పుటే రాబోతుంది అతి త్వరలో పెద్ది అనే దీని ద్వారా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మ్యూజిక్ విషయానికి వస్తే పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా మనకి తమన్ కానీ, తెలుగులో వచ్చేసి తమన్ కానీ, దేవిశ్రీ ప్రసాద్ కానీ, ఓవరాల్గా చూసుకుంటే అనిరుద్ధ్ కానీ, ఇలాంటి వాళ్ళు ఒక భయంకరంగా అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నారు అనమాట, ఒక మ్యాజిక్ చేసేస్తున్నారు. రెహమాన్ గారు మాత్రం చాలా చూజీగా ఉంటారు ఆయన. సో ఆయన వస్తారంటే ప్రతి ఒక్కరికి కావాలి, బట్ ఆయన చాలా చూజీగా ఉంటారు. అండ్ ఈ సినిమాకి బుచ్చిబాబు రెహమాన్ గారిని ఫైనల్ చేసుకోగానే ఇండస్ట్రీ మొత్తం షాక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వీడియోలో ఆయన ఇచ్చిన ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తే ఎలా అనిపించింది? మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సుభాష్ గాయ్ దగ్గర నుంచి రామ్ గోపాల్ వర్మ వరకు చాలామంది ఏఆర్ రెహమాన్తో వర్క్ చేశారు. చాలామంది కంప్లైంట్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ డజంట్ వర్క్ ఇన్ ద మార్నింగ్. ఆయన మార్నింగ్స్ వర్క్ చేయరు, కేవలం ఆయన స్టూడియోలో మాత్రమే చెన్నైలో. ఎందుకంటే ఆయన మొత్తం ఎక్విప్మెంట్ సెటప్ చేసుకొని పెట్టుకున్నారు. ఎవరు డిస్టర్బ్ చేయని టైం ఏంటి, నైట్. సో నైట్ 8 o'clock నుంచి మార్నింగ్ 6 వరకు హీఈస్ యాక్టివ్లీ వర్కింగ్. అందరూ ఫోన్లు చేసే టైం ఏంటి, మార్నింగ్ టైం. అవును, ఆ టైంలో హీఈస్ స్లీపింగ్ ఆర్ డూయింగ్ హిస్ పర్సనల్ వర్క్. సో అలాంటప్పుడు ఏ డైరెక్టర్కైనా కూడా కొంచెం కంఫర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ మన దగ్గరకు వచ్చి మ్యూజిక్ అరేంజింగ్ చేసి వినిపిస్తే బాగుంటుంది, మనం వెళ్ళి అక్కడ వినడం ఏంటి అనే ఒక్క చిరాకు మనం ఎప్పుడు విన్నాం. కానీ ఇక్కడ సీ ద మ్యాజిక్ ఆఫ్ బుజ్జిబాబు. ఐ డోంట్ నో హౌ దే కన్విన్స్డ్, దే మేడ్ రెహమాన్ కమ్ హియర్. ఓకే. అంటే ఎప్పుడు జరగని కొన్ని జరుగుతున్నాయి, అది ఎలా కన్విన్స్ చేస్తారో ఇట్స్ అ మ్యాజిక్, వి నెవర్ నో. అది వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూలో చెప్తే తప్ప మనకు తెలియదు. అవునవును. సో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఎలా కన్విన్స్ చేశారని. అంటే దే మేడ్ ఏఆర్ రెహమాన్ బ్రేక్ హిస్ బ్యారియర్ అండ్ కమ్అట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్లో బయటకు వచ్చి, మేబీ నేను అనుకోవడము ఈ సినిమాని ఎక్కడ షూట్ చేస్తున్నామో మీరు ఒకసారి చూడండి, ఆ ఫీల్ మీరు తీసుకుంటే ఆ ఫీల్ మీరు సౌండ్లో ఇవ్వగలుగుతారు కాబట్టి అని ఎలా కన్విన్స్ చేస్తాడో. ఐ మీన్ బుచ్చిబాబు ఈజ్ డూయింగ్ సమ్ మ్యాజిక్ విత్ దిస్ మూవీ, అదైతే ఒప్పుకోవాలి. అండ్ మీరు అన్నట్టు ఇందాక ఆ మట్టి వాసన ఉందన్నారు కదా, సో మేకర్ అనే ఏ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, కెమెరామ్యాన్ కానీ ఎవరైనా సరే ఆ మట్టి వాసన వాళ్ళ కళ్ళతో చూడకుండా, వాళ్ళు ఫీల్ అవ్వకుండా మంచి అవుట్పుట్ అయితే రాదు. అంటే ఇమాజినేషన్ నుంచి వస్తుంది, ఎంత ఇమాజిన్ చేసినా ఆ రియాలిటీ వరల్డ్లో మీరు పెట్టినప్పుడు అవును, అది ఇచ్చే ఇంపాక్ట్, ఆ సౌండింగ్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో అక్కడే మ్యాజిక్ జరుగుతున్నట్టు అదే అంటున్నాను నేను. ఇప్పటిదాకా మనం చూడని పిక్చర్ చూడబోతున్నాము, ఇప్పటిదాకా మనం వినని సౌండింగ్ ఈ సినిమాలో వినబోతున్నాం, అదైతే ఖచ్చితం. అండ్ మీరు అన్నట్టు బుచ్చిబాబు మనల్ని ఆడియన్స్నే కాదు, వాళ్ళ గురువు సుకుమార్ని కూడా షాక్కి గురి చేస్తున్నారు. కరెక్ట్. రామ్ చరణ్ గారు ఏంద్రా, రెహమాన్ గారు ఏంద్రా అని భయపడుతున్నారు. ఒరిజినాలిటీకి చాలా రెస్పెక్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఈ షాట్ ఏదైనా సినిమాలోంచి కాపీ అయి ఉంటే ఈ యొక్క ఏదైతే గ్లిమ్స్ ఇంత రెస్పెక్ట్ పొందేది కాదు. ఖచ్చితంగా ఇది ఒరిజినల్ కంపోజిషన్ కాబట్టి వరల్డ్ వైడ్ రెస్పెక్ట్ దొరుకుతుంది దీనికి. కేవలం తెలుగు ఆడియన్స్ కాదు, హిందీ ఆడియన్స్ కూడా పొగుడుతున్నారు, గ్లోబల్ ఆడియన్స్ కూడా దే ఆర్ లైక్ లిటరలీ ఫ్యాన్ ఆఫ్ ఈ జరిగిన ఈ సీన్. నాకు తెలిసి ఇప్పుడు ఏదైతే ఐపీఎల్ ఏదైతే ఫైనల్ ఉంటుంది కదా, అప్పుడు నాకు తెలిసి ఇది గ్లిమ్స్ వేస్తుండొచ్చు స్టేడియంలో కూడా, వీళ్ళని ప్లేయర్స్ని మోటివేట్ చేసేలాగా. ఆల్రెడీ రీల్స్ స్టార్ట్ అయిపోయినాయి. అంటే అక్కడ స్టేడియంలో స్క్రీన్లో వేయడం అనేది అవును, ఇట్స్ నెక్స్ట్ లెవెల్ ప్రమోషనల్ స్ట్రాటజీ కదా. అవును. గ్లిమ్స్ విషయం పక్కన పెడితే అండ్ ఫైనల్ క్వశ్చన్, అంటే దీని రీచ్ గురించి మాట్లాడుతున్నాను. ఐ మీన్ సక్సెస్ ఏ విధంగా ఉండబోతుంది దీన్ని చూస్తే? ఎందుకంటే RRR తర్వాత రామ్ చరణ్ ఇప్పుడు మనకి గేమ్ చేంజర్ కానీ, తనకు ఒక సక్సెస్ అవసరం ఇప్పుడు. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో అందరు హీరోలు తమను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఈవెన్ రామ్ చరణ్ RRRతో ప్రూవ్ చేసుకున్నా కానీ అనదర్ హిట్ అయితే అవసరం ఇప్పుడు. సో పెద్దీతో ఆ సక్సెస్ రాబోతుందని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా వస్తుందండి. మీరు అంటే మనం టెక్నికల్గా మనం డ్వెల్ చేస్తే చాలా పాయింట్స్ బయటకు తీయచ్చు. జనరల్గా ఒక కార్క్ బాల్ కానీ గ్రేస్ బాల్తో కానీ ఒక మనిషి క్రికెట్ ఆడాలంటే ప్యాడ్స్, హెల్మెట్, సేఫ్టీ గేర్ లేకుండా ఎవరు ఆడరు. అవును, మీరు నిన్న చూసిన షాట్లో హీఈస్ ప్లేయింగ్ విత్ గ్రేస్ బాల్ ఓన్లీ. కానీ అక్కడ ఎలాంటి ప్యాడ్స్ లేవు, గ్లౌస్ లేవు, హెల్మెట్ లేదు. అంటే ఆ రానెస్ అనేది, ఆ క్యారెక్టరేషన్ అనేది ఆ సీన్ నుంచి చాలా చెప్తున్నాడు డైరెక్టర్. అవును, ఒక్క సీన్ నుంచి. అంటే ఒక సినిమా నుంచి ఎంత చెప్తారో మీరు ఆలోచించండి. ఒక సీన్లో ఇంత కన్వే చేయగలిగితే టోటాలిటీలో ఎంత చెప్పొచ్చు ఒక సినిమాలో అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఒక్క ఫ్రేమ్లో మాత్రం
కంటిన్యూటీ ఒక్క దగ్గర మిస్ అయింది. ఏదైతే జంప్ చేస్తాడో పైనుంచి హ్యాండ్స్ వెనక్కి ఉంటాయి ఆ జంప్ స్టార్టింగ్ పాయింట్లో 30 seconds ఆఫ్ ద టైమ్ లైన్లో హ్యాండ్స్ వెనక్కి ఉంటాయి. సడన్గా మళ్ళీ హ్యాండ్స్ స్టైల్ పోజ్లోకి వెళ్ళిపోతాయి. అదొక్కటి ఫ్లో మిస్ అయింది తప్ప అదర్ దాన్ దట్ అది దిష్టి తగలకుండా పెట్టారనుకోవాలంతే. అండ్ అది ఏంటంటే రామ్ చరణ్ సిగ్నేచర్ షాట్ అది. అది కరెక్టే. ఆ కంపోజిషన్ ఫ్లోలో ఉండాల్సింది. ఫ్లోలో ఉండుంటే కంప్లైంట్ అయ్యేది కాదు. హ్యాండ్స్ సడన్గా వెనక్కున్నాయి, గాల్లోకి వెళ్ళగానే స్టైల్ పోజ్ వచ్చేసింది. అలా కాకుండా దాన్ని కూడా సీక్వెన్సింగ్ ప్రాపర్గా ఉండుంటే ఈ ఒక్క పాయింట్ కూడా నాకు దొరికేది కాదు. ఎంతమందికి ఇది గుర్తుపెట్టారు నాకు చాలా మందికి ఇది గుర్తుండకపోవచ్చు. నేను డీటెయిల్గా చూశాను కాబట్టి నాకు తెలిసింది. అండ్ ఓకే అండి, ఇప్పుడు ఒకవేళ రేపు టీజర్ కానీ ట్రైలర్ కానీ వచ్చి అండ్ సినిమాకి మంచి బజ్ ఏర్పడిన తర్వాత ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ కోసం మనం మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం పెద్ద మీద. అండ్ థ్యాంక్ యూ సార్.